పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కరాటే కళ్యాణి గారు. వారితో మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్తే. మేడం నమస్తే అండి. కళ్యాణి గారు ముంబైలో ఉన్నారు. రాజ్, అలాగే మాలవి మల్హోత్రా ఇంట్లోనే ఉన్నాడు రాజ్. అదే సమయంలో లావణ్య అక్కడికి వెళ్ళి గొడవ చేయటం, లావణ్య వాళ్ళ ఫాదర్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి గొడవ చేయటం. 11 సంవత్సరాలు మేము కలుస్తున్నాము, నా మనిషిని నువ్వు ఎట్లా తీసుకెళ్ళిపోతావు అని చెప్పి మళ్ళీ గొడవ స్టార్ట్ చేసేసింది లావణ్య. అసలు ఆ ఇంట్లో నుంచి రాస్తుని బలవంతంగా లాక్కుపోవాలని ఆ విజువల్ మీరు చూస్తే వాళ్ళ ఫాదరు ఇట్లా తోసుకుని బయటకు తీసుకెళ్లే దృశ్యం కూడా మనం చూసాం. ఈ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు మనం చేసే పనులన్నీ మనం చేస్తే రైటు, పక్కోళ్ళు చేస్తే రాంగ్ అన్నట్టుగా ఉంది ఈ అమ్మాయి తీరు. లావణ్య అనే అమ్మాయి తన ఇగో కోసం, తను పై చేయి అని చూపించుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తుందండి. అది క్లియర్గా అర్థమవుతుంది మనకి. తను చేసే పనిలో తప్పున్నా తనదే పై చేయి కావాలంటే అక్కడ ఇప్పుడు రాస్తారని అలా అయితే ఎన్నిసార్లు ఈ అమ్మాయిని అలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఉండాలి? ఎన్నిసార్లు ఎంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఈ అబ్బాయి ఇలా అడ్డగించి ఉండాలి? అంటే ఈ అబ్బాయి నమ్మాడు, ఈ అబ్బాయి అన్ని విధాలుగా ఫ్రెండ్షిప్లో ఉన్నారన్నారు, ఫ్రెండ్షిప్లోనే ఉన్నాడు, ఈ అబ్బాయి సహజీవనంలో ఉన్నాడని ఈ అమ్మాయి అంటే సహజీవనం అయితే ఒక్కరితో చేస్తే సహజీవనం, అంతమందితో చేస్తే సహజీవనం ఎలా అవుతుంది అనేది అందరికీ వచ్చే మాట, అమ్మాయి చెప్పిన మాట, బయటకు వచ్చిన అన్ని బయటకు పడ్డ ఆడియో కాల్స్ అన్ని రికార్డ్స్ అన్ని విన్నా. సో అందువల్ల ఆ బేస్తోనే ఇప్పుడు అబ్బాయికి బెయిల్ వచ్చింది. ఛార్జ్ షీట్ వేసినా, నిన్న ఛార్జ్ షీట్ వేశారు నేను గెలిచాను అని మాట్లాడే మాటలు కానీ అవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎన్ని కేసులు కొట్టేయలేదు, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత సాక్ష్యాధారాలు పరీక్షించిన మీదట ఈ కేసు రాంగ్, అమ్మాయి తప్పు ఉంది లేదా అబ్బాయి తప్పు ఉంది ఎన్ని కొట్టేయలేదు, ఎన్ని చూడలేదు మనం. సో ఛార్జ్ షీట్ వేస్తే ఏదో గెలిచినట్టు కాదు. బెయిల్ రావడం అనేది కష్టమైన పరిస్థితిలో నీకు బెయిల్ వచ్చిందంటేనే, జడ్జి నమ్మారు అంటేనే నీ కేసులో ఎక్కడో రాంగ్ ఉంది కాబట్టి జడ్జి నమ్మి బెయిల్ ఇచ్చారు, లేకపోతే ఆ కేసులో బెయిల్ రాదు. కానీ మొన్న నార్సింగ్ పోలీసులు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో రాజుని నిందితుడిగా చేర్చారు. లావణ్య చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి పోలీసులు. అవునండి, ఎప్పుడు వేయాలి ఛార్జ్ షీటు? ఎప్పుడో వేయాలి కదా. ఇంతకాలం తర్వాత ఛార్జ్ షీట్ వేశారు, ఓకే, మొన్న వేశారు, ఓకే, ఈలోగానే బెయిల్ తెచ్చుకున్నాడు అబ్బాయి. బెయిల్ అంతకుముందే వచ్చేసింది. మరి ఇన్వెస్టిగేషన్ లో లావణ్య ఇంటికి వెళ్ళి చూడటం కావచ్చు, 11 సంవత్సరాలు వీళ్ళు కలిసి ఉన్నారు. కరెక్టే సార్, కలిసి ఉన్నారని అబ్బాయి కూడా చెప్పాడు, కాదనలేదు కదా అబ్బాయి, చెప్పాడు మేము 17 వరకు కలిసి ఉన్నాం అని చెప్తున్నాడు అబ్బాయి. తర్వాత కలిసి ఉన్నా అమ్మాయి ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉన్నాం, నాకు అమ్మాయికి ఎప్పుడు గొడవే, నేను వెళ్ళి మాట్లాడితే ఏదో అన్నం తిన్నావా అంతే, వచ్చి గుడ్ నైట్, ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడేదని చెప్పాడు అబ్బాయి. అమ్మాయి కూడా వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు అబ్బాయికి తెలియక చాలా చేసింది అమ్మాయి అని. అలాంటప్పుడు ఇంటికి రోజు ఫ్రెండ్స్ వచ్చారు కదా లావణ్యకి, మరి రాజస్థాన్ వచ్చి గట్టిగా తలుపులు కొట్టి ఏంటి వీళ్ళందరూ ఎవరైనా ఎందుకు అడగలేదు అంటారు? ఆ అబ్బాయికి సంస్కారం ఉంది కాబట్టి అడగలేదు. ఈ అమ్మాయి ఏమంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళకూడదా? ముంబై గణేష్ అంటే ఇష్టం ఉంది అబ్బాయి, గణేష్ నిమజ్జనంకి వెళ్ళాను అట్లా, అక్కడ పరిస్థితిని బట్టి కూడా నాకు తెలిసిన వాళ్ళ లాయర్ గారు చెప్పిన మాట ప్రకారంగా కూడా గణేష్ అంటే ఇష్టం, గణేష్ నవరాత్రులు కానీ అక్కడ చాలా అద్భుతంగా ఫస్ట్ ముంబై తర్వాత హైదరాబాద్ అని చెప్తారు. సో ముంబైలో అమ్మాయి ఉంది ఫ్రెండ్ మాలవి మల్హోత్రాతో, అబ్బాయికి ఏ విధమైన ఇంటిమసీ ఉందో నాకు అనవసరం వాళ్ళిద్దరి మధ్యలో, కానీ అమ్మాయి ఫ్రెండ్ గా తను ఒక హీరోయిన్ గా అమ్మాయితో కలిసి పిలిచినప్పుడు అమ్మాయి పిలిచింది, అబ్బాయి వెళ్ళాడండి. వెళ్తే తప్పేంటి? అక్కడ ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే నువ్వు వెళ్ళి ఇక్కడ మీ ఇద్దరిని పట్టుకున్నాను అనడానికి, పోనీ వేరే వాళ్ళతో ఏమైనా పట్టుకుంటే పట్టుకున్నాను అనడానికి. మాలవి మల్హోత్రా ఇంటికి వెళ్ళాడు అబ్బాయి, డైరెక్ట్ చెప్పేళ్ళాడు, అబ్బాయి ఇష్టం అది, అబ్బాయికి ఎక్కడికి వెళ్ళకూడదా? నీతో అబ్బాయి ఉంటే అబ్బాయికి ఆ రైట్ లేదా, ఆ స్వాతంత్రం లేదా? నీ చేతిలో చెప్పు, నీ కొంగుని పట్టుకుని తిరగాల, నువ్వేం చెప్తే అది ఆడాలా, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ ఉండాలా? అసలు నువ్వెవరు అబ్బాయిని కంపెల్ చేయడానికి, నువ్వెవరు అసలు ఇది చేయడానికి? నీకు అబ్బాయికి సహజీవనం జరిగితే కోర్టులో ఉంది, లేకపోతే పోలీసుల చేతిలో ఉంది కేసు, అక్కడ తేల్చుకోండి. నీకు ఆ రైట్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఇంకో కేసులో ఇరుక్కున్నావు. సో అలా వెళ్ళడం, స్ట్రెస్ పాసింగ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల, న్యూసెన్స్ చేయడం వల్ల అమ్మాయి మీద కేసు లేదు. రాష్ట్రం ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయింది, అది థెఫ్టింగ్ కదా. సో దాని ఆధారంలో అబ్బాయి ఎప్పుడైతే సమర్పిస్తాడో పోలీసులకి అదొక కేసు అవుతుంది, థెఫ్టింగ్ కేసు కూడా వేస్తారు. ఇప్పుడు అంటే నువ్వు రోబరీ చేసావా, ఇప్పుడు అబ్బాయి ఫోన్ ఏం చేసావా అన్నది పక్కన పెడితే, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ విజువల్లో కనిపిస్తుంది క్లియర్గా, నువ్వు పట్టుకుని వెళ్ళిపోయావు, మీ పని మనిషో లేకపోతే నువ్వు పక్కన ఉన్నవాడో నువ్వో సహకారం అందిస్తే పట్టుకుని వెళ్ళిపోయావు. అంటే అబ్బాయి ఫోన్ ఇంకేమైనా దొరుకుతుందో, ఇంకేమైనా రికార్డ్స్ పెట్టొచ్చో, ఇంకేమైనా న్యూస్ వస్తుందో, ఇంకేమైనా చాటింగ్స్ వస్తాయో, అంటే నువ్వు అబ్బాయి ఫోన్ కోసం వెళ్ళావు అసలు ఎక్స్పెషల్లీ. సో ఏదో సంథింగ్ అమ్మాయి ప్లాన్ వేరే, దాన్ని అమ్మాయికి అనుకూలంగా మార్చుకోవడం, అమ్మాయికి ఉన్నంత ఎక్స్పర్ట్ ఇంకెవరు ఉండరు. అమ్మాయి ఎక్స్పర్ట్ అనే చెప్తాను నేను ఆ విషయం. ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అమ్మాయి అంత ఎక్స్పర్ట్ ఇంకెవరు లేరు.
సరే ఇప్పుడైతే ఒకటి నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఈ నిన్న న్యూస్ లో ఎక్కడో చూసాను, ఎవరో రాశారు, ఎవరో మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రాకి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు, ముంబై పోలీసులు. అది పక్కా అబద్ధమైన న్యూస్. ఏంటంటే వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు, లావణ్య వాళ్ళ ఫాదర్ ని కూర్చోబెట్టారు అట్లా లిటరల్లీ. నేను ఎంక్వైరీ చేశాను, ఎంక్వైరీ చేసి మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా నాకు అథెంటికేటెడ్ గా తెలిసిన విషయం. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది మధ్యలోంచి. ఓకే, ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఏంటి పిచ్చి పనులు చేస్తున్నావు, ఏంటి అరుపులు ఏంటి, బయటకు వెళ్ళిపోచా అన్నారంట పోలీసులు. అనగానే ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోయి ఇంకా అదే పనిలో అవసరం కదా, అమ్మాయి ఉండలేదు ఎక్కువసేపు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా అలవాట్లు. సో బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మాయిని పిల్లండి అని కొంతసేపు తర్వాత అంటారు కదా, ఒక 2 గంటల 3 గంటల తర్వాత పిలిచారట. అంతసేపు కూర్చోబెట్టారట ఇతన్ని, వీళ్ళ ఫాదర్ ని కూర్చోబెడితే ముంబై పోలీసులు, నాకు అథెంటికేటెడ్ గా చెప్తున్నాను, నాకు తెలిసే న్యూస్, ఇంత ఖచ్చితంగా చెప్తున్నా. నేను మాట్లాడే వ్యక్తి కూడా డైరెక్ట్ గా నేను ఎవరికి మాట్లాడారు వాళ్ళతోనే మాట్లాడే చెప్తున్నా. సో అమ్మాయిని బయట కూర్చోబెట్టారు కదా పిల్లని అంటే, అమ్మాయి లేదండి చెలిగాయా అన్నారంట ఆయన. వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది, లేదు అక్కడ ఫోన్ లేదు, ఏమీ లేదు. అలా ఎలా వెళ్ళిపోద్ది? వచ్చినప్పుడు కేసు గురించి మాట్లాడి ఇట్లాంటివి చేస్తే కరెక్ట్ కాదు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తున్నాము, ఇంకొకసారిగా ఇట్లా వచ్చి గొడవలు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చింది వీళ్ళకి. వార్నింగ్ ఇచ్చింది వాళ్ళ ఫాదర్ కి. చాలాసేపు బతిమాలుకున్నాడంట ఆయన లిటరల్లీ. మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయండి, మాదే తప్పు, మేము వదిలేయండి అని బతిమాలాడంట ఆయన లిటరల్లీ. లావణ్య ఫాదర్ బ్రతిమాలాడు. బతిమాలిన తర్వాత వీళ్ళకి చెప్తారు ఏంటి ఇవన్నీ న్యూసెన్స్ అని, అంతవరకే. బట్ అదేమైందంటే రివర్స్ లో చెప్పుకొని వీళ్ళని తిట్టారని చెప్పి వాళ్ళకు కూడా ఏదో మామూలుగా మందలిస్తారు కదా, ఇద్దరు 2 వైపులా మందలిస్తారు, ఒకవైపే కాదు. సో గొడవలు ఎందుకు, న్యూసెన్స్ ఎందుకని. అమ్మాయి కొత్తగా వెళ్ళింది, అమ్మాయి ఆ ఇంట్లో ఏదో గణేష్ పూజ చేసుకోవాలంటే ఏదో అక్కడ వచ్చి 4 వచ్చి పంతులు గారు వచ్చి ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతారంటే, వీళ్ళందరూ సినిమా చూసుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కలిసే ఉన్నారు, వాళ్ళు ఏం పిచ్చి పిచ్చి పనులు చేయట్లేదు. ఫ్రెండ్ ఇంటికి అబ్బాయి వెళ్ళాడని చెప్పాడు, వెళ్ళాడని వెళ్ళి రైట్ లేదు అంటారా అసలు మామూలుగా? ఎందుకు లేదు, ఫ్రెండ్స్ అంతా అంత ఎందుకండి. ఆమె మన స్విమ్మింగ్ పూల్ లో మినిమం విచక్షణ లేదా, మినిమం విచక్షణ లేదా? అది ఎవరిల్లు? రాజ్ తరుణ్ విల్లాలో పబ్లిక్ గా ఒక కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్లో పబ్లిక్ గా మార్నింగ్ టైంలో నీకు కొంచెం కూడా విచక్షణ లేదా? వెనక ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు బట్టలు ఇప్పేసి అక్కడే దూకి ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంటే అతను నువ్వు కూడా అవన్నీ కనిపిస్తుంటే ఎవరు ఇతను అని చెప్పేసి అంటే, ఇతను తెప్పించుకోవడానికి మీకు ఎవరిచ్చారు ఆ ఫుటేజ్, ఎవరిచ్చారు? వాళ్ళ మీద కేసు పెడతానని ఈమె బెదిరించినవంట అవతల మాట్లాడింది కదా. అంటే అలా బెదిరిస్తే ఎవరి పేరు మీద ఉంది ఇల్లు? నా పేరు మీద ఉంటే నాకే కదా ఇస్తారు ఫుటేజ్, నేను అడిగితే అది నా రైట్ కదా. సో అబ్బాయికి రైట్ ఉంది కాబట్టి అబ్బాయికి ఇచ్చారండి ఫుటేజ్, ఇస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు నువ్వు రాజధాని లేకుండా ఈ విల్లాలో ఉండడానికి అర్హత లేదు నీకు, అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఆ అబ్బాయి ఉంటేనే ఇక్కడ ఉండు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇలాంటి ఏం చేస్తుందండి ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ ఒకటైపోతే. అది కూడా ఉంది కదా అవకాశం. అసలు ఇదంతా మనం మాట్లాడుకుంటే అలా అనకుండా లావణ్య న్యూస్ భయపడుతున్నారంటారా కమ్యూనిటీ వాళ్ళే? లేదండి, యాక్చువల్ గా అయితే ఇంత న్యూసెన్స్ అవుతున్నప్పుడు అక్కడ పబ్లిక్ గా అమ్మాయి స్విమ్మింగ్ పూల్ లో అలా స్విమ్ చేస్తే రాజధాని ఎలా కొట్టాలి, వచ్చి అమ్మాయిని ఏ విధంగా మాట్లాడాలి? ఈ అమ్మాయి కొట్టి తిట్టి గట్టిగా వెళ్ళి నువ్వెవరు నా లాక్కెళ్ళి, అతనెవరండి వచ్చి స్విమ్మింగ్ పూల్ పబ్లిక్ గా ఈమెతో పాటు స్విమ్ చేయడానికి అతని ఇంట్లో? ఈ మాట అతను అడిగితే ఇప్పుడు రాష్ట్రంలో నుంచి గట్టిగా ప్రశ్నించాలన్నారు, ఆ ప్రశ్నించేదేదో గతంలోనే ప్రశ్నించుంటే ఎంతవరకు వచ్చి ఉండేది కదా. అసలు అబ్బాయి ఆ విధంగా అనుకోలేదు కదా, పెళ్ళాం లేకపోతే ఇంకో విధంగా అని తను ఫీల్ అవ్వలేదు అన్నట్టుగానే చెప్తున్నాడు. మేము పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు తన వర్షన్. ఓకే కలిసి ఉన్నాం మేము అందరితో, ఇప్పుడు అమ్మాయి నాతో పాటు కలిసి ఉంది, మస్తాన్ సాయితో కలిసి ఉంది, చింటూతో మాట్లాడుతుంది, ఇంకో కొంతమందితో మాట్లాడుతుంది, ఇవన్నీ అలాంటప్పుడు నేను జస్ట్ పేయింగ్ గెస్ట్ లే, అందరు పేయింగ్ గెస్ట్ లే, అందరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నా అలా ఉన్నాను అంటున్నాడు అబ్బాయి. నేను మాట్లాడిన వాళ్ళ తాలూకు మనుషుల ద్వారా మాట్లాడిన అతని వెర్షన్ ఏంటి అని అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొంత. సో విషయం ఏంటంటే ఇప్పుడు రాస్తారు నేను శుద్ధ పూస ఈ అమ్మాయితో ఏమి ఇద్దరు చేతులు కలవకున్నాను కదా, ఇద్దరు ఇష్టపడ్డారు స్టార్టింగ్ లో, అది నిజం. అబ్బాయి ఒప్పుకున్నాడు, అబ్బాయి తప్పులు చేశాడు, అబ్బాయి తప్పు చేయబట్టి ఈరోజు ఇంతగా శిక్షించబడుతున్నాడు, ఇంత యాగి చేయబడుతున్నాడు పబ్లిక్ లో. అబ్బాయి ఒకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నేను ఇంట్రోవర్ట్ అండి, నేను ఎవరితో కలవను మాట్లాడను, నాకు మాట కూడా చెప్పాడు. అంటే మా షూటింగ్స్ లో కలిసినప్పుడు కూడా, అసోసియేషన్స్ లో కలిసినప్పుడు కూడా, అప్పుడు స్టార్టింగ్ లో మంచి సినిమాలో చేసిన అబ్బాయి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం ఇలా అవుతాడు. అది ఒక అబ్బాయికి ఏదో ఒక ఫోబియా ఉంది, అంటే జనాలు అట్లా ఉంటాడు, భయపడతాడు. అంటే కొంచెం అబ్బాయికి అది కొంతమందికి ఉంటుంది, మీరు తెలుసా, కొంతమంది చూడగానే అది వస్తుంది. సో అబ్బాయికి అది కొంచెం అరుపులు కేకలకి ఎలా అబ్బాయి ఉన్నాడు, నిజం అబ్బాయి కాబట్టి అలా ఉన్నాడండి. నిజంగా ఇంకోలేదు ఉండలేరు. నిజంగా నాకే తమ్ముడో అన్నయ్యో, నా తమ్ముడికో నా అన్నయ్యకో ఇలాంటి అమ్మాయి కానీ ఇలాగే చేస్తే
ఏం చేయాలో అది చేసి డైవోర్స్ ఇమ్మీడియట్ గా ఇప్పించి ఎంతవరకైనా ఫైట్ చేసేదాన్ని పక్కన నిలబడి, ఇప్పుడు నేను అదే ఫైట్ నేను రాజస్థాన్ పక్కన నిలబడ్డా. అసలు డైవర్స్ కూడా తీసుకునే పరిస్థితి అసలు పెళ్లే కాలేదు కదా. ఇప్పుడు కాదండి, నా తమ్ముడో మా ఇంట్లో వాళ్ళకైతే ఇలాంటి వాళ్ళతో పెళ్లి అయ్యుంటే పెళ్లి అయ్యింది అవ్వలేదు, వీళ్ళిద్దరూ బయట పెడితే కానీ తెలియదు. ఇప్పుడు అమ్మాయితో సహజీవనం చేశారు కదా, పెళ్లి కింద కన్సిడర్ చేస్తారు అనుకుందామండి. మరి వీళ్ళతో ఏది కన్సిడర్ చేస్తారు, అది నా క్వశ్చన్. వాళ్ళతో జరిగింది ఆడియో కాల్స్ వచ్చిన ఆడియో కాల్స్ అన్నిటితో ఉన్నవన్నీ అది ఏమి కన్సిడర్ చేస్తారు. సరే ఈ అబ్బాయితో ఉన్నారు, మరి అబ్బాయి ఉన్నప్పుడు అబ్బాయికి అణిగిమణిగి ఉండాలిగా. నువ్వెవరని చెప్పి అబ్బాయి అవ్వట్లేని అబ్బాయి మొహం మీద ఇసురు కొట్టడం ఎందుకు? అబ్బాయిని చాలా బాధ పెట్టింది కదా. మరి అవన్నీ చేసింది ఒక భార్య అంటే మణిగిమణిగి ఉంటుందా, కొట్టి తిట్టి అరిచి చేస్తుందా? మరి అప్పుడు భార్య లక్షణాలు ఎక్కడున్నాయి నీకు? కొన్ని ప్రియురాలు అంటావా? ప్రియురాలు ఒకవేళ నేను చాలా గట్టిగా అబ్బాయిని ఇష్టపడ్డాను అంటావా? సరే ఇద్దరు ఇష్టపడ్డారు, ఇష్టంతకాలం కలిసి ఉన్నారు, అన్ని చేశారు. ఇప్పుడు మేము విడిపోయాము అని చెప్పి ఆ ముర్రా అంటున్నప్పుడు లేదు నాతో పాటే ఉన్నాడు, ఓకే నీతో పాటే నీ బెంగకి నన్ను రోడ్డు మీద పడేస్తుంది, ఈ అమ్మాయితో ఎవరు తలనొప్ప పడతారని చెప్పి భయపడి ఉన్నాడు అని చెప్పాడు అబ్బాయి. భయపడి ఇంతకాలం తప్పక ఉన్నాడు అనుకుందాం. అంటే మాత్రం ఇష్టం లేని కాపురం ఏం చేస్తుందండి అమ్మాయి? ఇప్పుడు అబ్బాయి రాడు, చేసుకోడు, ఏమీ లేదు, అయిపోయింది. దేనికోసం మేడం ఇప్పుడు రాజస్థాన్ ఎలాగో కలిసి ఉండలేడు ఇంత జరిగిన తర్వాత? ఎవరు ఉండలేరు. మరి ఇంత నానాయాగి చేయటం వెనుక రీజన్ ఏంటి? ఏం కావాలి? విల్లా కూడా కావాలి కదా, నాస్తి అయినా రావాలి కదా, వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి. సో విల్లాలో అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయికి అది ఇస్తాడను, లేకపోతే ఏమైనా వాటా ఇస్తే నేనేమైనా కనీసం నా మొహానికి ఏదైనా సెటిల్మెంట్ ఉంటుందని ఫీల్ అవుతుందా? అదే నాకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అమ్మాయి దానికోసం చేస్తుందా? మనస్ఫూర్తిగా రాజస్థాన్ రావాలని ఆమెకి లేదంటారా? మనస్ఫూర్తిగా ఉంటే ఇంత చేయరు సార్. ఓకే, ఎప్పుడైనా మీరు ప్యాచప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ప్యాచప్ అనుకోండి, నిజంగా ప్యాచప్ చేయాలి. అబ్బాయి కావాలి, అబ్బాయిని బతిమాలుకుంటో బామాలుకుంటో నాదే తప్పంటో ఇంకొకసారి నీతో ఏది చెయ్యను, ఎవరి దగ్గర ఇట్లా పిచ్చి పనులు చేయను, నాది ఇన్ని పరిస్థితులు నాకు ఆ టైంలో తెలియలేదు, నేను చేసిన పొరపాటు వల్ల అని ఏదో విధంగా నువ్వు కన్విన్స్ చేసి ప్లీజ్ నన్ను వదిలి వెళ్తే నేను ఉండలేను, ఇంకోటనే నీ పద్ధతితో అన్ని విధాలుగా నీ బిహేవియర్ తో అబ్బాయిని మార్చుకొని సరేలే మారిందేమోలే అప్పుడు వేరు ఇప్పుడు అనే విధంగా ఉండాలి. నా మనిషి నాకు కావాలి, నువ్వేమైనా అయిపో అంటే రాష్ట్రం మీద ప్రేమ కాదు పగ సాధించడం. ఆ అమ్మాయితో ఎలా వెళ్ళిపోతావు నన్ను వదిలేసి అంటే? ఈ అమ్మాయి అనుకుంటే కావాలి. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు కొంత ప్రేమ ఉంటుంది, మా బంధం ఉంటుంది సార్. ఇది బంధం ప్రేమ అయితే ఇలా ఇది కాదండి పద్ధతి, తెలిసిందే కదా. ఇప్పుడు ఎవరినైనా ఇష్టపడితే నువ్వు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు అంటారు. పోనీ అలా కాకపోయినా నువ్వు బతిమాలుకొని బామాలుకొని అబ్బాయితో పోనీ కనీసం మా అందరి దగ్గర యాక్ట్ చేసినట్టు అబ్బాయి దగ్గర కూడా యాక్ట్ చేసి పోనీ ఏమన్నా కొంచెం ప్రేమ నటించుంటే అబ్బాయి కొంచెం నమ్మేవాడేమో, అసలే నమ్మేస్తాడు కదా తొందరగాని. అసలు అక్కడ నువ్వు కూర్చో, నువ్వు కొట్టేస్తాను, నేను తిట్టేస్తాను, అది ఇదని అందరికీ బెదిరించినట్టుగా చేసి అమ్మ నాయనో అని టెన్షన్ వచ్చేసి ఈ అబ్బాయి చెప్పుకోవడానికి ఎవరూ లేక ఏ అమ్మాయికో దగ్గర అయిపోయిన దాకా చేసి ఆ అమ్మాయికి ఫ్రెండ్షిప్ లోనో దేనిలోనో అబ్బాయికి ఒక బలహీనతలో అమ్మాయితో అన్ని చెప్పుకొని బాధపడి ఏడ్చి ఆ అమ్మాయికి దగ్గర అయ్యాడు. పోనీ ఆ పిల్లకి ఈ అబ్బాయిలో ఏం నచ్చిందో ఇద్దరు ఫ్రెండ్షిప్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయితో వెళ్ళిపోయాడంటే ఎలా? నువ్వు చేసిన దానివల్ల అమ్మాయికి దగ్గర అయి ఉంటాడు. నువ్వే మంచిగా చూసుకుంటే ఎందుకు దగ్గర అవుతాడు? నువ్వు మంచిగా ఉంటే ఆ పని చేయడు కదా. ఏ మగాడైనా వేరే బలహీన క్షణంలో ఇంకో వైపు వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి? నీ ఫెయిల్యూర్ అది. నువ్వు భర్త నువ్వు అనుకుంటే నీ ఫెయిల్యూర్ కదా అది. నువ్వు ఖచ్చితంగా అబ్బాయిని ప్యాంపర్ చేయలేక, నువ్వు దగ్గర తీసుకోలేక, నువ్వు అబ్బాయికి అందించాల్సిన ప్రేమను అందించకపోతే ఇంకొకరి దగ్గర వెతుక్కొని వెళ్ళిపోతున్నాడు. అది అబ్బాయి తప్పు కూడా. ఇప్పుడు చట్టాలు ఇవన్నీ మీ ఇద్దరు తాళి కట్టుకున్న ప్రూఫ్స్ లేవు, మీ ఇద్దరు సంసారం చేసేటట్టు ప్రూఫ్స్ లేవు, ఏమీ లేవు. ఆ సంసారం చేసిన మా అందరికి ఏం చెప్పలేదు, ఇంకొకరికి చెప్పలేదు, మీ అమ్మ నాన్నకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. చేసేసి అన్ని అదే కదా, అన్ని చేసేసి ఇప్పుడు నాకు కావాలంటే ఇది విచిత్రమైన కేసు. ఇది ఏం తీర్పు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓకే అండి అమ్మాయి వైపే తీర్పు వస్తుంది అనుకుందామండి. సో ఈ అబ్బాయి మళ్ళీ ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా. అన్ని ప్రూఫ్స్ ఈ అమ్మాయి మనకు వదులుతుంది కదా. ఈ అబ్బాయి ఇప్పుడు తాత్కాలికంగా తీర్పు ఇచ్చారు అనుకుందాం, కొన్ని ఈ అమ్మాయి గెలిచింది, ఈ అబ్బాయి ఓడిపోయాడు. బట్ ఈ అబ్బాయి ఛాలెంజ్ చేసే పైకోట్లకు వెళ్ళే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఆ అమ్మాయి వదిలింది చాలా మనకి ఆధారాలు. నా భర్త అనే అమ్మాయి పరాయి మగాడితో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయదు. నా భర్త అనుకునే అమ్మాయి పరాయి మగాడితో ఫోన్ కాల్లో ఇంకొకరిని ఉడికించడానికి ఒకరిని ఉడికించడానికి ఇంకొకరికి, వీళ్ళ మీద వాళ్ళకి ఆళ్ళ మీద వీళ్ళకి చెప్తూ ఫోన్ కాల్స్ మాట్లాడదు, మంచం కోళ్ళు అనదు, ఇంకోటి అనదు, ఇవన్నీ చేయదు. నువ్వు నా ప్రాణం అందు, నువ్వు నా గుండెకాయ అనదు. ఎన్ని గుండెకాయలు ఉంటాయి, ఎంతమంది గుండెకాయలు? అవునవును, ఇది మొత్తం ఇట్లా పట్టి పీడించడానికి ఏంటంటే జిల్లా కోసమే అంటారు. మేబీ అది బలంగా ఉంది. ఒకవేళ కాదంటే లావణ్య నిలుపమని చెప్పండి రేపది. అమ్మాయి ఆస్తి కోసం రాలేదయ్యా, ఖచ్చితంగా రాలేదు. సరే అమ్మాయికి నువ్వు కాంపెన్సేషన్ ఏది నువ్వు ఇద్దరు కలిసి మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి అని మేమే గట్టి చెప్తాం.
వెళ్ళిపోమని చెప్పండి, రేపు ఉదయం వెళ్ళిపోమని చెప్పండి నా వెళ్ళాల నుంచి. అవును, నా రాజస్థాన్ లేని ఇంట్లో నేను ఎందుకు ఉంటాను అనట్లేదు ఎందుకు అమ్మాయి? రాజస్థాన్ కావాలనుకుంటుంది కదా, వస్తే ఇద్దరు కలిసి ఇందులో. నా రాజస్థాన్ లేని ఇల్లు నాకు ప్రతి క్షణం బోడిగా కనిపిస్తుంది. నా రాజస్థాన్ లేని ఇల్లు నేను ఉండలేకపోతున్నాను. వెళ్ళిపోమ్మా బయట. అంతే, అది కదా చెయ్యాలి. అబ్బాయిని తీసుకొని కలిసి రండి. సత్యనారాయణ స్వామి పటం పట్టుకొని లోనికి వచ్చి ఎంటర్ అయ్యి నువ్వు గృహప్రవేశం చెయ్యి. మరి ఎందుకు వెళ్ళిపోవట్లేదు? అంత ప్రేమ ఉంటే వెళ్ళిపో బయటికి. నువ్వు బయటికి వెళ్ళి హ్యాపీగా నువ్వు బయట ఉండి అబ్బాయిని తీసుకొని సాధించుకుని ఇద్దరు కలిసి రండి. అంతే కదా చేయాల్సింది, అదే కదా. అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత గొడవ చేసిన తర్వాత ఏ మగాడు ఇవ్వడండి రూపాయి కూడా. గొడవ చేయకముందు ఏదైనా పెద్ద మనుషులను కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తే అది పద్ధతి చేస్తారు. ఏ మగాడైనా ఏ ఆడదైనా సరే ఇంత గొడవ చేసుకుని ఇంత పబ్లిక్ ఇంత చండాలంగా పరువంతా తీసి పడేసిన తర్వాత ఎవరు ఇవ్వరండి రూపాయి కూడా. అసలు రూపాయి ఎంత గట్టిగా ఫైట్ చేసినా రాదు. అబ్బాయి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అబ్బాయి కొంచెం ఎందుకు మరి అలా ఇదవుతున్నాడో తెలియదు, కానీ తను బయటకు వస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వస్తాడని ఆశిస్తున్నాను. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను తను తీసుకురావడానికి. ఇప్పుడు ఇంత గొడవ జరిగింది మేడం, చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం ఆయన మాట్లాడాడు రాస్తారను. అబ్బాయి చెప్పాడు కదా, నేను మాట్లాడడానికి నాకు అంత ధైర్యం సరిపోదండి, ఏ విషయాలను అది ఉన్నా కూడా నాకు అది ఫోబియా ఉందని చెప్పాడు. నాతో కూడా అసలు యాక్చువల్ గా ఏంటంటే వేరే వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళ మేనేజర్ వాళ్ళంతా టచ్ లో ఉన్నారు. నేను మాట్లాడుతున్నాను. అబ్బాయికి ఒక అంటే చాలా లిమిటెడ్ పర్సన్స్ తో మాట్లాడతాడు, తక్కువ మాట్లాడతాడు అబ్బాయి. అవసరం కొన్ని ఆ డైలాగులు కూడా చిన్న చిన్నగా అట్లా ఉంటాయి చూసారా, కొంచెం మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం గ్యాప్లు వస్తాయి డైలాగులు కూడా. అబ్బాయికి ఏదో సంథింగ్, కొంతమందికి ఒక్కొక్కటి ఉంటుందండి. కొంతమందికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, నేనే మొత్తం నాదే, అసలు నేను లేకపోతే అవ్వదని. అది ఎవరికి ఉందో మీకు అర్థమే ఉంటుంది. సో ఈ అబ్బాయి ఏమి ఉన్నా కూడా అమ్మో నేనేం చేయలేనేమో, నేను చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫీరియారిటీ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల సుపీరియారిటీ అక్కడ బాగా ఎక్కువ పెరిగిపోయింది. ఎస్, అది అందువల్ల ఏంటంటే అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత వస్తాడు, నాకు నమ్మకం ఉంది, తీసుకురావాలి. అబ్బాయిని తీసుకొచ్చి మాట్లాడిచ్చినప్పుడు చాలా విషయాలు బయటకు వస్తాయి. అబ్బాయి వెర్షన్ కూడా వినాలి. అంటే తన సినిమాల ప్రమోషన్ లో భాగంగా అప్పుడప్పుడు జస్ట్ అట్లా కాసేపు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. పర్టికులర్ గా ఈ కేసు మీద జరిగిన దీని గురించి మాట్లాడాలి. అసలు ఏం జరిగింది, ఎట్లా పరిచయం అయింది, ఏం జరిగింది? నేను అదే అనుకుంటున్నా, తను వచ్చి మాట్లాడాలని, మాట్లాడేటట్టుగా చేసి ప్రమోషన్ లో భాగంగా తీసుకొచ్చినా సరే ఈ టాపిక్ లాగైనా చేయాలి, ప్లాన్ చేయాలి. ఎందుకంటే ప్లాన్ చేయడం అంటే తనతోనే అడిగి మరీ చెప్పాలి మనం ఖచ్చితంగా. ఇంకోటి మేడం, నిన్న అసలు ముంబైకి అంత గొడవ చేశారు కదా, ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి అసలు బయట వ్యక్తులను అసలు లోపలికి ఎట్లా రానిచ్చారు, అసలు ఏం జరుగుతుంది? సెక్యూరిటీ కూడా చాలా అలర్ట్ గా యాక్టివ్ గా ఉంటారు అక్కడ. గేటెడ్ కమ్యూనిటీ అంటే అంత ఈజీ కాదు లోపలికి వెళ్ళిపోవటం. అది సంథింగ్ ఏదో మేనేజ్ చేశారు, ఎవరినో మేనేజ్ చేసి వెళ్ళారు. లేకపోతే పోలీసుల సైడ్ నుంచి వచ్చింది, ఇది మాకు లోపల చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పారు అక్కడ లోపల వాళ్ళు మనకు తెలియదు కదా. ఆ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఆ సెక్యూరిటీని రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా క్వశ్చన్ చేసి అడగాలి. ఇప్పుడు క్వశ్చన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఏ ఫ్లాట్ నెంబర్ లో ఉన్నారు, పెద్ద విచిత్రం కాదండి. ఫోన్ నెంబర్స్, మాల్వి మల్హోత్రా ఫోన్ నెంబర్ అయితే మారి ఉండదు కదా. సింపుల్ గా ఆలోచిస్తే లొకేషన్ పెట్టి తెలిసిపోద్ది. ఆ అమ్మాయి లొకేషన్ ట్రేస్, ఈ అమ్మాయికి పోలీసులు ఎవరు బాగానే సపోర్ట్ ఉన్నారు కదా. మేము కొన్ని కేసులు చేసేటప్పుడు పోలీసులు సహాయం తీసుకుంటాం. మేము కొన్ని కేసులు చేసేటప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తాం, సార్ వీడు దొంగ విధవా ఎట్లా ఉందంటే ఈ టైంలో ఎక్కడ ఉండొచ్చు, బాధితులు వచ్చారని చెప్పి 1-2 సార్లు మేము వెళ్ళి అడిగినప్పుడు పెద్దవాళ్ళు ఆఫీసర్స్ చెప్పని వాళ్ళు కూడా అమ్మా ఒకసారి చూసి ట్రై చేస్తాం, మీరు వాళ్ళని పిలిపించి మనం ఏదైనా చేయాల్సింది చూద్దాం అనుకున్నప్పుడు వేరే వాళ్ళ కేసుల్లో కూడా మేము చూసినప్పుడు అవసరమైతే ఎక్కడున్నారు లొకేషన్ చెప్తారు. ఒకసారి అలాగే ఒక దొంగని మాకు తెలియదు, మేము తెలుసుకొని పోలీసుల సహాయంతో నెంబర్ తో వస్తుందండి. పోలీసులు దీనిలో పెడతారు, అది ట్రాకింగ్ లో పెట్టినప్పుడు వాళ్ళు ఆఫ్ లో ఉన్నా వాళ్ళు ఆన్ అవగానే అన్ని వస్తాయి, అవన్నీ ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి. అన్ని వస్తాయి, ఆన్ లో ఉంటే ఆఫ్ లో ఉన్నా వాళ్ళకి తెలుస్తుంది నిన్న ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఇంత ముందు ఎంతసేపు అన్ని చెప్పేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటాయి, మనకు చెప్తారని కాదు, వాళ్ళకి తెలుస్తుంది. మన వాళ్ళు ఎప్పుడు మరి ఇంపార్టెంట్ ఆ కేసులో తెలుసుకోవాలి, అత్యవసరంగా అవసరం ఉంది అంటే అప్పుడు ఒకసారి ఇలాగే ఒక దొంగని ఏమన్నా ఆ కేఫ్ దగ్గర ఏం చేస్తున్నాం అంటే టెన్షన్ అయిపోయి అటు టెన్షన్ పడిపోయాడు. అంటే అట్లా చెప్తున్నాం, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టారు అని చెప్పేసి అప్పుడు పోలీసులు మాట్లాడారు. మేము చూసాం అది లైవ్ లో. వాడు అమీర్పేటలో ఉన్నాడు, ఎంతసేపట్లో వస్తాను, ఎటు వెళ్తున్నావు అటు వెళ్తున్నావు, ఎటు తిరిగితే బండి ఇప్పుడే తీసు, ఇలా కూడా చెప్పి గట్టిగా మాట్లాడారు. అంటే అన్ని వాళ్ళకి డేటా వచ్చేస్తుంది, అయితే డేటా క్లియర్ గా ఉంటుంది. కానీ ఇక్కడ లావణ్య కేసులో కూడా లావణ్యకి పోలీసులు కొంతమంది సహకరిస్తున్నారని అనుమానం.
అంతేనా? పక్కగా పోలీసులు, కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు, చాలా మందినే అమ్మాయి ఏమో అమ్మాయి వాళ్ళకేం పెట్టిందో వాళ్ళకేం ఇది ఉందో ఎవరిని ఏ విధంగా చేసిందో తెలియదు కదా. సో మన మీద ఎవరినో ఉసుగొలిపితే అది బెడిసి కొట్టి బోల్తా పడ్డారు వాళ్ళే. పాపం ఏదో నన్ను ఏదో చెప్పి నన్ను బెదిరించి నన్ను తిట్టించిపోయి నా పర్సనల్స్ తీయబోతే గట్టిగా మొన్న చెప్పిన తర్వాత కేసు పెడతాను అది అనగానే సారీ అండి సరే అండి అని చెప్పి ఆమె అప్పటి నుంచి మళ్ళీ నాకు కాల్ లేదు, మళ్ళీ మెసేజ్ లేదు. ఎందుకు పెడుతుంది? ఓకే, అది అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. రాష్ట్రం లాయర్ మధు శర్మ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో మనకు అందుబాటులోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. మధు గారు నమస్కారం సార్. నమస్కారం. మధు గారు, లావణ్య నిన్న ముంబై మాలవి మల్హోత్రా ఇంటికి వెళ్ళటం, అక్కడ గొడవ చేయటం, రాస్తురణ్ మీద దాడి చేసే ప్రయత్నం చేయటం, ఫోన్ కూడా లాక్కొని పోవటం, ఇదంతా హంగామా మీరు కూడా చూసే ఉంటారు. అక్కడ ముంబై పిఎస్ లో మాలవి మల్హోత్రా కేసు పెట్టారు లావణ్య చేసిన దీని మీద. అక్కడ ఈ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది సార్. ఎన్సీఆర్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఏంటి సార్ ఎన్సీఆర్ అంటే? అవునండి, వాళ్ళు రిజిస్టర్ చేశారు, అది 351, 352 కింద రిజిస్టర్ చేసినట్టున్నారు. బిఎన్ఎస్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఒకటి, ఇన్సల్ట్ ఒకటి పెట్టినట్టున్నారు. అయినా ఆ ప్రెమిసెస్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు కేసు రన్ అవుతున్నప్పుడు వాళ్ళు మొదటి నుంచి చెప్తున్న విధంగానే వాళ్ళు బ్యాటిల్ చేస్తున్నారు. లీగల్ బ్యాటిల్ కంటిన్యూ అవుతుంది. బట్ వెళ్తున్న లీగల్ బ్యాటిల్ కంటిన్యూ అయ్యే క్రమంలో ఇలా వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి అలా దాడి చేయడం, అంతసేపు ఇబ్బంది పెట్టడం మనుషులు అనేది అది కరెక్ట్ పద్ధతి కాదండి. అది యాక్చువల్ గా అది ఇట్స్ నాట్ ఏ ప్రాసెస్ ఆఫ్ లా. ఇప్పుడు చార్జ్ షీట్ ఫైల్ చేశారన్నప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేశారు, అది డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారు. ఎఫ్ఐఆర్ తర్వాత వాళ్ళు తను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం, తర్వాత వాళ్ళు ప్రాసెస్ ఫాలో అయ్యి చార్జ్ షీట్ ఫైల్ చేశారు. కాబట్టి దాని ప్రకారం ట్రయల్ కండక్ట్ అవుతుంది కోర్టులో. ట్రయల్ కండక్ట్ అయిన తర్వాత గౌరవ కోర్టు వారి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలి కదా. 100%. మరి ఇప్పుడు ముందుగానే ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ఈ దాడులకి పాల్పడటం. సార్, కేసు కోర్టులో ఉంది, రాస్తురణ్ గారికి ముందస్తు బెయిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు లావణ్య రాస్తురణ్ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టడం మనం చూసాం. ఇప్పుడు ముంబై వెళ్ళి మరీ గొడవ చేసిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఇట్లా చేయటాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? లేదండి, ఖచ్చితంగా ఇక నుంచి కట్టడి విషయంగానే వెళ్తాము, ఇంక అందులో అయితే సందేహం లేదు. బట్ కానీ ఏంటంటే ఇన్ని రోజులు మామూలుగానే మేము సిస్టమ్ ప్రకారం ఫాలో అయ్యాము. బట్ ఇప్పుడు కూడా మేము ప్రాసెస్ లోనే సిస్టమ్ ప్రకారమే ఫాలో అవుతాం లీగల్ ప్రాసెస్ ని. ఎటులో మేము ఇలాంటి బెదిరింపులకు కానీ, అంటే తను చెప్పింది ఏంటంటే రాష్ట్రం అయినా సరే ఇలాంటి బెదిరింపులకు కానీ దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. లీగల్ గా ఎంత దూరమైనా ఎంత ఇదైనా సరే తను లీగల్ గా కంటిన్యూ అవ్వడానికి తన విల్లింగ్నెస్ అంటే తను అదే చెప్తున్నారు, లీగల్ గానే వెళ్తాము. సార్, ముంబై పిఎస్ లో పెట్టిన కేసుకు సంబంధించి ఇక్కడ సెక్షన్స్ కూడా కనిపిస్తుంది సార్. 352, 351(2) అని ఉంది. ఏం సార్ సెక్షన్స్ అవి? ఇన్సల్ట్ ఒకటి, అది క్రిమినల్ ఇంటిమిడేషన్ ఆఫ్ బిఎన్ఎస్ కొత్తది కదా, భారతీయ న్యాయ సంహిత దాని ప్రకారం పెట్టుంటారు. ఇన్సల్ట్, క్రిమినల్ ఇంటిమిడేషన్ అయితే ఇవన్నీ 2 years లోపు ఇంప్రిజన్మెంట్ అండి. సో అందుకని అది నాన్ కాగ్నిజబుల్ అవుతుంది. సో కాబట్టి తనకి ఇందులో ఆల్మోస్ట్ అక్కడ ఎంటర్ అవడం, ప్రెమిసెస్ లో ఇబ్బంది పెట్టము. నేను నిన్న అదే నాకు ఇంటిమేషన్ వచ్చింది, చాలా ఇబ్బంది పెట్టారు, ఫోన్ కూడా లాక్కున్నారని తెలిసింది. బట్ వీటన్నిటిపైన ఫర్దర్ గా నేను ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు. అది ఈ కేసు కూడా నమోదైంది మేడం. కేసేనండి, కేసు వేశారు. అమ్మాయి ఇంటికి వెళ్ళడం అనేది అమ్మాయి తప్పు ఫస్ట్. ఇప్పుడు లావణ్య ఇంటికి అమ్మాయి వచ్చి గొడవ పెడితే ఊరుకుంటుందా? అలాగే ఈమె అక్కడికి వెళ్ళడం ఏంటి? తన హస్బెండ్ అని ఏమన్నా అథెంటికేటెడ్ ఏమైనా ప్రూఫ్స్ ఉంటే వెళ్ళి అడిగినా, ఏదో వేరే పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్య చూస్తుంటాం చాలా మంది లేడీస్, నా మొగుడిని ఈమె చేసుకుంది ఇట్లా అని. అది వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఈమె దగ్గర ఏ ప్రూఫ్స్ లేకుండా ఒక ఫ్రెండ్ అంటది, ఒక నిమిషం నా రాజ్ అంటది, నా లివింగ్ రిలేషన్ అంటది, ఇవన్నిటికీ ఏ విధమైన ప్రూఫ్స్ లేకుండా మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు కావచ్చు, కానీ ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ నువ్వు వేరే అమ్మాయి ఇంటికి వెళ్ళి, ఫ్రెండ్స్ అనేవాళ్ళు నీ ఇంటికైతే అందరు రావచ్చు, నీ ఇంటికి రావచ్చు, వాళ్ళతో డీజేలు పార్టీలు ఎంజాయ్ చేసి, వీడు మొత్తం ప్లే చేస్తుంట సాంగ్స్, ఆ ప్లే చేసుకొని అంత పైన ఎంజాయ్ చేస్తున్నా కూడా కింద ఈ అబ్బాయి కామ్గా పడుకోవాలి, రేపు షూటింగ్ వెళ్ళాలి కాబట్టి రాస్తారు. అబ్బాయి ఒక్క మాట అడగకూడదు. ఆ అబ్బాయి ఎన్నిసార్లు నేను ఇలా గట్టిగా గొడవపడి నిలదీసి ఎవడెందుకు వచ్చాడు ఇంటికి అని అడుగుంటే నిజంగా. కళ్యాణ్ గారు, నాకు అనిపిస్తుంది అతి త్వరలోనే, ఇంకా లేట్ చేయకుండా రాస్తురణ్ మీడియా ముందుకు వచ్చి పర్టికులర్ గా ఈ కేసు గురించి వస్తాడండి, ఖచ్చితంగా వస్తాడు, రావాల్సిన అవసరం ఉంది. వస్తేనే క్లారిటీ కూడా. ఇప్పుడు ఆయన ఏ స్టేట్ కి పోయినా, ఏ సిటీకి పోయినా ఇంత గొడవ జరుగుతుంది కాబట్టి అబ్బాయి వచ్చేస్తాడు. ఇంకా త్వరలోనే ఫుల్ స్టాప్ పడాలి. మనం చూద్దామండి, ప్రయత్నం చేద్దాం, రప్పిద్దాం, మాట్లాడదాం. ఖచ్చితంగా అబ్బాయి వచ్చి అబ్బాయి తాలూకా వెర్షన్ వినిపిస్తేనే ప్రజల్లో గానీ, పోలీసుల దగ్గర కానీ, ఈఎంఐ దగ్గర కానీ, ఈఎంఐకి కూడా చాలా సమాధానాలు మనం ఇచ్చినట్టు అవుతుంది అబ్బాయి ద్వారా కదా. మనకున్న డౌట్లు, వాళ్ళకున్న డౌట్లు, అందరి డౌట్లు క్లియర్ అవుతాయి అబ్బాయి వస్తేనే. అబ్బాయే చెప్పగలడు ఇప్పుడు సమాధానం ఏదైనా. ఏంటి అసలు ఉద్దేశం, నా ఉద్దేశం ఇది, ఈ అమ్మాయి ఇలా చేసింది అని అబ్బాయి కుండ బద్దలు కొడితేనే
ప్రతిదీ తెలుస్తుంది. మనం లేకపోతే మీరట నేనట అదట ఇదట అని అటబోగొట్ట మాట్లాడేది అది అవుతుంది తప్ప. కానీ ఈ అమ్మాయి అయితే మొన్న చేసింది నేను చూస్తే, ఆ స్విమ్మింగ్ పూల్ ది ఆ కమ్యూనిటీలో చేసిన తర్వాత ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళడం, ఈ అమ్మాయికి అయితే ఆయన ఫ్రెండ్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, స్విమ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ఈ అమ్మాయి ఏం చేసినా కరెక్ట్. వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఫ్రెండ్ ఇంటికి ఇతను వెళ్తే నువ్వు వెళ్ళకూడదు, ముంబై వెళ్ళకూడదు, ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని కట్టడి చేస్తుంది. ఏంటిది అసలు? దాన్ని ఏం చేయకూడదు. అన్నిటికీ నేను చేస్తే అన్ని ఒప్పులు, బయట వాళ్ళు చేస్తే తప్పులు. చూద్దాం మేడం నెక్స్ట్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు.